గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తాము, నా రెండవ సంతకం దాని మీదే ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత ప్రజల నుంచి కూడా కనిపిస్తుంది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి? అలాగే మేనిఫెస్టోలో దీన్ని ప్రస్తావించడంతో పాటు ముఖ్యంగా పెన్షన్స్ అనేవి చాలా ప్రభావితంగా కనిపిస్తుంది. 50 సంవత్సరాలకే పెన్షన్స్ ఇస్తాం, 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూటమి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఇది కూడా చాలా ప్రజలకు బలంగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉంది మేడం? సార్, ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల లాభపడే వాళ్ళల్లో 100లో 70% వైసీపీ వాళ్ళేనండి. ఎందుకంటే అక్రమంగా భూములన్నీ ఆక్రమించుకుంది వాళ్ళే. ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నష్టపోవాల్సి వస్తే వాళ్ళే ఎక్కువ నష్టపోతారు. సో చాలామంది వైసీపీ వాళ్ళు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎప్పుడైతే చంద్రబాబు గారు తీసేస్తామన్నారో చాలామంది టీడీపీలోకి, జనసేన, బీజేపీలోకి జాయినింగ్స్ వచ్చేసారు. ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే? పాలు తోడు పెట్టి మూత పెట్టి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని తోడుకుందా అని చూస్తే తోడుకుంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ అసలు మన తాట తెలిసిపోతుందండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక స్థలం కొనుక్కున్నాక దాన్ని అలాగ ఉంటుంది. అంటే అది పొలం అవుని, లేకపోతే ఖాళీ స్థలం అవుని, ఇల్లు అవుని. కానీ ఆన్లైన్లో ప్రతి నెల చెక్ చేసుకోవాలి, ప్రతిరోజు చెక్ చేసుకోవాలంటే అది అయ్యే పని కాదు. కానీ ఏ ఒక్క రోజు చెక్ చేసుకోకపోయినా అది ఇంకొకళ్ళ పేరుతో వెళ్ళిపోతే ఒక 2 సంవత్సరాలు మనం చెక్ చేసుకోలేదనుకోండి, అది పూర్తిగా ఏ వ్యక్తి అయితే ఎంటర్ చేసుకున్నారో ఆ వ్యక్తిది అయిపోతుంది. అదే కాకుండా ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నాడో, చెక్ చేసుకోవడం మర్చిపోయిన ఓనర్ ఉన్నాడో, ఇది నాది అని అడగడానికి కూడా ఆల్రెడీ 2 సంవత్సరాల టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. సో ఇది మీది కాదు, ఇది అతనిదే. మీదే అయితే మీకు దెబ్బ పడిన వెంటనే మీరు మందు రాసుకోవాలి కదా. మరి దెబ్బ తగిలినా మీకు ఎందుకు తెలియదంటే అది ఒంటి మీద తగిలిన దెబ్బ కాదు, లోపల జరుగుతున్న మార్పులు. ఎక్స్రేలు, స్కానింగ్లు ప్రతిరోజు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరికి కాదు. ఎక్కడన్నా దెబ్బ తగిలితే అప్పుడు చెక్ చేసుకుంటాం. సో ఇది ఎట్లా ఉంటుందంటే, అసలు ఈరోజు ఈరోజు ఈ భవనం నాది అంటూ నేను టైటిలింగ్ యాక్ట్ తెచ్చేసుకున్నాను. ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నాడో అతను ఎక్కడో అమెరికాలో, హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్నాడు. అతను చెక్ చేసుకోడు కదా. 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఈ బిల్డింగ్ నాదైపోయింది. ఆ ఒరిజినల్ ఓనర్ వచ్చి ఇది నాదయ్యా, నీది ఎట్లా అవుతుందంటే, ఏమయ్యా ఇది నాదేనని నేను 2 సంవత్సరాల క్రితమే ఆన్లైన్లో ఎంటర్ చేయించుకున్నా, నీదైతే నువ్వు రావాలి కదా. అరే నాదా నీదా అని అసలు నీది ఎలా అయింది, నాకెప్పటికీ తెలిసిద్ది అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా ఇంట్లోనే ఉన్నాయి, భూమి మీద నా వాళ్లే ఉన్నారు, ఇక నాకు కాకుండా ఎక్కడ పోతుంది అని చెక్ చేసుకోలేదు. అంటే ఎవ్వరు కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోరు. ఎప్పుడైతే ఒక స్థలం అమ్మేటప్పుడే ఈసీ తీస్తారు, అంటే ఎవరి పేరుతోంచి ఎవరెవరి పేరుకి మారింది అని కొనుక్కునేవాడు చూసుకుంటాడు, అమ్మేవాడు కూడా చూసుకోడండి. ఇది నాదేనని చెప్పడానికి వాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి చెప్తాడే కానీ ఇదిగోండి ఆన్లైన్లో నా పేరే ఉందని ఇతను చెప్పడు. కొనుక్కునేవాడు ఇతనేనా ఉండింది ఆన్లైన్లోని అతను చెక్ చేసుకుంటాడు. ఏదైతే ఈసీ చెక్ చేసుకోవడం, అమ్మేటప్పుడు కొనుగోలు అమ్మకాల మధ్య జరిగేది ప్రతిరోజు ఆన్లైన్లో చెక్ చేయాలి, ప్రతిరోజు ఈసీలో చెక్ చేసుకోవాలంటే అయ్యే పని కాదు. అదే రకంగా రీసర్వే పెట్టించారు. రీసర్వే ద్వారా ఏ ఓనర్లు ఎక్కడెక్కడ ఉన్నారో సర్వే చేస్తారు. సో ఓనర్లు బెంగళూరులో ఉన్నారు, ఇక్కడ 10 ఎకరాల భూమి ఉంది. ఓనర్లు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ 20 ఎకరాల భూమి ఉంది. సో ఈ 20 ఎకరాల కోసం అమెరికాలో ఉన్నాడు రాలేడు కదా, పలుమార్లు చెక్ చేసుకోలేడు కదా. ఒకవేళ కేసు వేసినా ఇతను అప్ అండ్ డౌన్కే అయిపోతుంది ఆ పొలం ఖరీదు ఛార్జీలన్నీ. సో ఆ రకంగా ఆ భూముల్ని ఆక్యుపై చేయడం కోసం, ఓనర్లు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం చేసిన రీసర్వేగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి కూడా ధరణి పోర్టల్ అనేది చాలా కారణం. సో ఆ ధరణి పోర్టల్ ద్వారా చాలా తప్పులు జరుగుతున్నాయి అంటూ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు భావించారు, కొన్ని ఆధారాలతో దొరికింది. అదే రకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఎవరంటే లాయర్లు అండి. ఎందుకంటే ప్రతి కేసు జిల్లా కోర్టుకే వచ్చింది, జిల్లా కోర్టులో సివిల్ కేసులు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. తర్వాత ఏదైనా ఇక్కడ సెటిల్మెంట్ జరుగుతుంది. భూమి ఎవరిది అని డిసైడ్ చేయడానికి ఎంఆర్ఓకి ఏం అధికారం ఉంటుందండి? ఈరోజు సివిల్ కేసు కాబట్టి జడ్జి గారు డిసైడ్ చేయాలి, కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో జరగబడవట, అన్ని హైకోర్టులోనే అట. హైకోర్టు ఎక్కడ ఉంటుందో రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా సరిగ్గా తెలియని పరిస్థితి అండి. అంటే పేదవాళ్ళకి, ముఖ్యంగా రైతులకి అమరావతి దాకా వచ్చి హైకోర్టులో కేసు వేయాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయనమ్మా. ఇంగ్లీష్లో మాట్లాడతారు, కారులో వెళ్తారు, పెద్ద పెద్దోళ్ళు వస్తారు, మా భూమి కేసు ఇస్తే మా అసలు చేస్తారా చెయ్యరో, ఎంత అడుగుతారో అనే భయంతో భూమి మీద ఉండే ఆశను కూడా కోల్పోతారు. ఈరోజు
డిస్ట్రిక్ట్ మన కోర్ట్ అంటే ఆస్తులకి వాళ్ళ మనకే రక్షణ జిల్లాలో లేకుండా కాబట్టి. పోయింది ఇప్పుడు. సార్ ఇప్పటి వరకు మనిషికి రక్షణ లేదు. ఇక ఉమ్, పైన మనిషి సంపాదించుకున్న ఆస్తులకి, భూమికి రక్షణ లేని పరిస్థితి. సో ఓకే. ప్రభుత్వం మారకపోతే ప్రతి ఒక్కరూ నష్టపోతారు. అసలు పార్టీలకు అతీతంగా వైసీపీ వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి. ఇటువంటి ఉమ్. చెత్త డెసిషన్ తీసుకొని తన ప్రభుత్వాన్ని తానే దగ్గరుండి కూల్చుకున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి నిజంగా సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే ఒక ఉమ్. ప్రచారానికి సరిపోతాడండి. అంటే ఎందుకంటే యాక్చువల్గా మేడం ఈ దీని మీద నిర్ణయం కొంతమంది తీసుకోవడం వల్ల వైసీపీ నాయకులు ప్రభుత్వం మాట్లాడుతూ పడిపోతుంది. ఉన్నారు. ఈ భూ హక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాను, రెండో సంతకం దీని మీదే పెడతానని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల వారీగా అమలు చేసింది మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మేము ఉన్నాము. అయితే బీజేపీ ఇప్పుడు మీ కూటమిలోనే ఉంది. తీసుకొచ్చిందేమో బీజేపీ గవర్నమెంటే కేంద్రంలో, మీ కూటమిలో బీజేపీ ఉంది, వాళ్ళు తీసుకొచ్చిందే. మీరు మళ్ళీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దీన్ని రద్దు చేస్తామని చెప్తుంది. ఇది ఎట్లా సరిపోతుంది? ఇది కరెక్టేనా అని చెప్పి వైసీపీ నాయకులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సార్ ఎక్కడా కూడా సెంట్రల్ అపాయింట్ చేసినటువంటిది, లేకపోతే ఇది సెంట్రల్కి సంబంధం ఉంది, సెంట్రల్ సంతకం పెట్టి తీసుకెళ్ళిందంటే సెంట్రల్ ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు స్టార్ట్ చేసిందండి? సెంట్రల్ ఏ నిర్ణయం తీసుకున్నా అది అన్ని రాష్ట్రాలకి వర్తించేలాగే ఉంటుంది. సెంట్రల్ ఒక నిర్ణయం పాలసీ తీసుకుంది అనుకోండి, లిక్కర్ పాలసీని తీసుకుంది, అందరికీ వర్తిస్తుంది. అదే రకంగా అంటే బేటీ బచావో బేటీ పడావో అని ఒక స్కీమ్ వచ్చింది, అది అందరికీ వర్తిస్తుంది. తర్వాత వికసిత్ భారత్ ఉంది, అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెలంగాణలో ఉందా, మహారాష్ట్రలో ఉందా, లేకపోతే గుజరాత్లో ఉందా, ఇంకొక రాష్ట్రంలో ఉందా? సో ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఉంటుందండి? ఇదంతా కూడా అంటే తప్పు చేస్తే సెంట్రల్ మీద నెట్టేస్తారు. ఎన్నో పథకాలు సెంట్రల్ నుంచి వస్తే వీళ్ళ పేర్లు ఎత్తుకుని చూపించేస్తారు. అంటే కూర బాగా వండాను అంటే నేనే వండాను అంటారు. కూరలో ఏంటి ఉప్పు కారం తగ్గిందంటే మనం కాదు, ఎవరో వంట ఆవిడ చేసిందంటారు. సో ఈ రకమైన పరిస్థితుల్లో సెంట్రల్ మీద నెట్టేస్తే నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరండి. ఎందుకంటే అమరావతి కూడా నాదే ఉంది, ఆపేసింది సెంట్రల్ అంటూ మేము కూడా ఎన్నోసార్లు బీజేపీని విమర్శించిన తరుణం ఉంది. బీజేపీ వచ్చి ఈరోజు ఏదైతే మోడీ గారు గంగా జలాలు, అమరావతికి సంబంధించి కొంత గంగా జలాలు అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారో, ఏ రోజు కూడా పార్లమెంట్లో ఏకైక రాజధాని అమరావతిగానే చెప్పింది వాళ్ళు. కానీ సెంట్రల్ మాతోనే ఉంది, సెంట్రల్ మేము కలిసి తీసుకున్న నిర్ణయం 3 రాజధానుల బిల్లు అంటే శతకోటి లింగాల్లో బోల్డ్ లింగం. ఈరోజు అసెంబ్లీ నుంచి ఒకటి బిల్లు ఓకే అయ్యి మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఆ బిల్లు యాక్సెప్ట్ చేయడానికి దిశ యాక్టే యాక్సెప్ట్ అవ్వలేదు. 21 రోజుల్లో ఉరి తీసేయాలని ఒక చెత్త చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం మడిచి పెట్టి కుర్చీ కింద ఎక్కడో పెట్టేసిన పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ 3 రాజధానుల బిల్లు అన్నారు. 3 రాజధానుల బిల్లుని ఇక్కడ కోర్టులో జరుగుతుండగానే పార్లమెంట్ యాక్సెప్ట్ చేసేసింది. మోడీ గారు సిగ్నల్ ఇచ్చేస్తారంటే మోడీ గారు ఎవరండి ఇవ్వడానికి? ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకొని గంగా జలాలు మట్టి తీసుకొచ్చిన మోడీ గారు మళ్ళీ ఇది కాదని ఆయన చేసిన దానికి ఆయనే వ్యతిరేకంగా చేస్తారా? ఒక వ్యవసాయ బిల్లు పాస్ చేస్తే మూడు చట్టాలు చేస్తే మళ్ళీ క్షమాపణ చెప్పి ఆ బిల్లును వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉండే మోడీ గారు. అంటే ఇక్కడ తెలుసో తెలియకో తప్పు జరిగినా క్షమాపణ చెప్పగల సమర్థత గల నాయకుడు అతను. అటువంటి వ్యక్తి అమరావతిని ఆపేసింది ఆయన నేను కలిపి ఆపేశామంటూ వీళ్ళు చేసిన తప్పుని సెంట్రల్ మీద పెట్టేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకి బీజేపీని ఒక బూచిలాగా చూపిస్తున్న గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ తీసుకొచ్చింది, మేము జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అన్ని రాష్ట్రాలకి తీసుకురాకండి, ఒక్క రాష్ట్రానికి ఎందుకు తెస్తుందండి? సో వీళ్ళు చేసిన ప్రతి తప్పుకి వాళ్లే చేపించారు, వాళ్ళు చెప్తేనే మేము చేసామని పిచ్చి మాటలు ఎవరు నమ్మరండి. సెంట్రల్ ఇచ్చిన ప్రతి పథకానికి ఈయన పేరు మార్చేసుకొని, ఈయన బొమ్మ వేసేసుకొని, సెంట్రల్ పేరు చిన్న పేర్లు పెట్టి ఈ రోజు కట్టిస్తున్న టిట్కోయిలలో 80% అమౌంట్ కూడా సెంట్రల్ యాక్సెప్ట్ చేసింది. ఏదో 20% అది కూడా వీళ్ళు పే చేయని పరిస్థితిలో కొంత ఆగిపోయిన పరిస్థితి నడుస్తుందండి. సో ఖచ్చితంగా ఈరోజు సెంట్రల్కి దీనికి ఏ సంబంధం లేదు. కేవలం మన రాష్ట్రంలోనే మన దరిద్రపు గొట్టు గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అడ్వకేట్లు బాధ లేకుండా, అదే రకంగా స్థలం ఓనర్ని భయభ్రాంతులు గురి చేసి రైతుల భూములకి రక్షణ లేకుండా ఈరోజు ఒక పేను చేతిలో పెత్తనం పెట్టినట్టుగా, ఈరోజు పెనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగిందన్నట్టుగా ఎగ్జిక్యూటివ్కి అధికారం ఇచ్చేసి జడ్జిల అధికారాలను తగ్గిస్తున్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇమ్మీడియట్ గా 2వ సంతకంతో తీసి పక్కన పడేస్తున్నారు. ఇది చాలా మంది వైసీపీ వాళ్ళు కార్యకర్తలు కూడా చాలా స్వాగతిస్తున్న పరిణామంలో ఇటువంటి చెత్త యాక్ట్లు తీసుకొచ్చి, లేకపోతే చెత్త స్క్రిప్ట్లు తీసుకొచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఆయనే దగ్గరుండి కూల్చుకుంటున్నారు. పడే ఓటుని పడనివ్వట్లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని మోసం చేశారు. మెగా డిఎస్సీ మీద ఫస్ట్ సంతకంగా చంద్రబాబు డిక్లేర్ చేశారు. నెక్స్ట్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నారన్నారు.
సో ప్రభుత్వం గెలిచిపోతుంది, 130 సీట్లు కనపడిపోతున్నాయి. మన ప్రభుత్వం ఓడిపోవడానికి మన గొయ్యి మనమే తవ్వుకున్నాం, ఇతను నిజంగానే సైకో అని వైసీపీ ప్రజలు యాక్సెప్ట్ చేసిన పరిస్థితి అండి. ఓకే రజనీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.